మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 18% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. ఇక మూడో దశకు సంబంధించి మొత్తం 4157 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3752 సర్పంచ్ పదవులకు 12640 మంది బరిలో ఉన్నారు. ఇక 36434 వార్డులకు గాను 112 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 7916 ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 28406 వార్డులకు 75283 మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే 2 దశల ఎన్నికల అనుభవాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత సన్నాహాలు చేస్తుంది. కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించింది. చెల్లని ఓట్ల నిర్ధారణపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించింది. ఇక రీకౌంటింగ్ అవసరమైతే అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి, మరి ఓటింగ్ ఎలా జరుగుతుంది? మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగబోతోంది. ముఖ్యంగా ఇప్పటికే 2 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఈ రోజు చివరి రోజు మూడో విడత పోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా పోలింగ్ సందర్భంగా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యంగా మూడో విడతలో భాగంగా 53,06,395 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇక 3,752 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 28,410 వార్డులకు పోటీ జరగబోతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగిన తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అదేవిధంగా ఫలితాలను ప్రకటిస్తారు. ఇక ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా అదే రోజు నిర్వహిస్తారు. ఎక్కడైనా ఉప సర్పంచ్ విషయంలో కొంత వివాదం తలెత్తిన సమయంలో కావచ్చు, అదేవిధంగా వార్డు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రాని సందర్భంలో మాత్రమే ఉప సర్పంచ్ ఎన్నికను వాయిదా వేసి మరుసటి రోజు నిర్వహిస్తారు. ఇక ఈ నెల 20వ తేదీన గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, పాలకవర్గం మొత్తం పదవీ స్వీకారం చేపట్టాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాబట్టి 20వ తేదీన నూతనంగా ఎన్నికైనటువంటి 12,756 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నూతన సర్పంచులు తమ పదవీ కాలాన్ని చేపట్టబోతున్నారు. ఇక ఈ రోజుతో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియబోతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీల మధ్య, అదేవిధంగా వ్యక్తుల మధ్య ఘర్షణలు తలెత్తకుండా బందోబస్తు నేపథ్యంలోనే 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను నిర్వహించారు. ఈ 3 విడతల్లో కూడా చెదురుమదురు ఘటనలు, అక్కడక్కడ కొంత ఉద్రిక్తతలు తలెత్తాయి తప్ప మిగిలిన అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. ఇక 3వ విడతలో కూడా ముఖ్యంగా మొదటి దశ, 2వ దశలో 1 ఓటు 2 ఓట్ల తేడాతో సర్పంచ్ స్థానాల్లో ఫలితాలు తారుమారైన పరిస్థితి మనకి చాలా చోట్ల కనపడింది. అక్కడ కొద్దిగా ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. రాజకీయ పార్టీల మధ్య, అదేవిధంగా పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు వారి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఒకవేళ అట్లాంటి పరిస్థితి తలెత్తితే క్షుణ్ణంగా పరిశీలించి మరోసారి రీకౌంటింగ్ చేపట్టి దానికి అనుగుణంగా ఫలితాలు ప్రకటించేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం 3వ విడతలో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తకుండా, అదేవిధంగా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ రోజుతో గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం, ఎన్నికల హడావుడి రాష్ట్రంలో ముగుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చిలో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తాయి. కాబట్టి ఆ నిధులను వినియోగించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గు చూపింది. అందులో భాగంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండానే పార్టీ పరంగా ఇస్తామంటూ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు వినియోగించడం కోసం ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం తరపున స్పష్టత ఇచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం 3 విడతలుగా నిర్వహించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ రోజుతో ముగియబోతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సార్, మనందరికీ ఒక ఆలోచన ఉంది. ఆర్డర్ ఏంటంటే వచ్చిన మిత్రులందరూ రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన తర్వాత ఎవరైనా మిగిలిన మాట్లాడతారు, అదేవిధంగా మన గౌరవ ఆరోగ్య మాట్లాడుతారు. ముందుకు రావాల్సి వచ్చిందండి. దయచేసి రిజర్వ్ లో ఉన్న
ఫస్ట్ మీరు వచ్చిన వాళ్ళందరూ హడావిడి మొత్తం అంతా సరిగ్గా చేయలేకపోయాను మీకు తర్వాత చేద్దాం అనుకున్నాను. ఇక పొద్దున కూడా నేను హడావిడి హడావిడి మొత్తం అంతా సరిగ్గా చేయలేకపోయాను మీకు తర్వాత చేద్దాం అనుకున్నాను. ఇక పొద్దున కూడా నేను హడావిడి చేసిన తర్వాత ఎవరైనా మిగిలిన గారితో మాట్లాడతారు. అదేవిధంగా మా గౌరవ ఆరోగ్య మాట్లాడతారు. ముందుకు రావాల్సి వచ్చిందండి. దయచేసి రిజర్వ్ లో ఉన్న